హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఉసిరావకాయ అంటే పెద్ద ఉసిరికాయలతో ఊరగాయ చూపించబోతున్నానండి. ఈ ఉసిరావకాయకి ముందుగా కాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక బుట్టలో నీరంతా ఓడదేవుకునేలాగా మనం వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. కేజీ ఉసిరికాయలకి సంవత్సరం అంతా నిల్వ ఉండేటటువంటి ఉసిరావకాయ నేను చెప్పబోతున్నాను. అవి ఒక క్లాత్ పైన ఎండ తగలకుండా కొంచెం నీడలో నీరంతా ఆడేలాగా మనం తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు బుల్లి గ్లాస్తో ఒక గ్లాసుడు మెంతులు తీసుకున్నానండి. దానికి 2 గ్లాసుల వరకు ఆవాలు తీసుకున్నాను. ఎందుకంటే ఒక చెంచాడు అటు 2 చెంచాలు ఎక్కువైనా పర్వాలేదు. మెంతులు ముందుగా మూకుడు పెట్టుకొని దాంట్లో మెంతులు బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ నూనె వేయకుండా పొడి పెనం మీదే పెనం వేడెక్కిన తర్వాత మూకుడు వేడెక్కిన తర్వాత మనం మెంతులు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ, ఎందుకంటే మెంతులు వేగడం అనేది ఇందులో ముఖ్యం అన్నమాట. మెంతులు ఆవాలు వేగడమే ఈ ఉసిరావకాయకి కానీ మాగాయకి కానీ ఇలాంటి వాటికి ముఖ్యం. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎక్కువ వేగకూడదు, అలాని తక్కువ వేపు రాకూడదు. బాగా దోరగా వేగిన తర్వాత అందులో ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి ఆవాలన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. ఈలోపు మనం ఉసిరికాయలకి కొద్దిగా నాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి నాట్లు పెట్టుకోవడం వల్ల వాటిలో కొంచెం నూనె, ఉప్పు, కారం అన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి అటు ఇటుగా నాట్లు పెట్టుకొని వాటిని మళ్ళీ ఒక 2 గ్లాసుల నూనె వరకు వేసానండి నేను. అంటే బుల్లి గ్లాస్తో అయితే ఒక 4 గ్లాసులు పడుతుంది. కొంచెం పెద్ద గ్లాస్తో వేసాను, 2 గ్లాసుల నూనె వేసాను నేను. మనకి ముందు వేయించినప్పుడు పప్పు నూనె వాడానండి నేను. నంద్యాల నూనె అంటారు కదా, అది వాడాను. వేరుశనగ నూనె, పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది. ఒక 2 గ్లాసుల వరకు నేను వేరుశనగ నూనె వేసాను. అది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రపరుచుకొని నాట్లు పెట్టుకున్నటువంటి ఉసిరికాయలన్నీ కూడా మనం ఆ మూకుట్లో వేసి బాగా వేయించుకోవాలి. ఈలోపు మీ అందరికీ ఒక మనవండి, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అవి మీకు అప్లోడ్ అవుతాయి. అలా బాగా వేయించుకొని ఆ నూనె అంతా కూడా ఆ కాయలకి పట్టేటట్టు వరకు వేయించుకొని, కాయ కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తుందండి, మనకి రంగు మారుతుంది అనమాట. మెత్తబడినట్టు అనిపించి రంగు మారుతుంది. అలా మారే వరకు కూడా మనం వేయించుకోవాలండి. ఎందుకంటే ఇలా వేయించుకోవడమే ఈ ఉసిరికాయకి కొంచెం ఒక ముఖ్యమైనటువంటి పని. ఈ లోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి మెంతులు, ఆవాలు కూడా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. ఆ గిన్నెతో నేను గిన్నెడు ఆవా మెంతులు పొడి తీసుకున్నాను. మళ్ళీ బుల్లి గ్లాస్తో 1 గ్లాసున్నర వరకు సాల్ట్ వేసానండి. ఒకవేళ సాల్ట్ మనకి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఆ గిన్నెతో ఒక అరగిన్నె వచ్చిందండి పౌడర్ అంతా కూడా, అది వేసేసాను. అలాగే కారం 3 మ్యాంగోస్ కారం ఏం చేశానంటే అది కూడా అంతే వేసాను. ఒకవేళ కారం ఎక్కువ తింటాము అనుకుంటే కనుక గిన్నె నిండా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా అటు ఇటు అన్ని బాగా కలుపుకుంటే, ఒకవేళ నూనె సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చండి. అలా బాగా అయిపోయిన తర్వాత మనకి ఒక 2-3 రోజుల తర్వాత అది నూనె అంతా కూడా పైకి తేలుతుంది. ఇది ఈ రోజు ముందు కలిపిన రోజు. నూనె మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇదిగో ఇలా తయారైంది. ఇది 3వ రోజు అండి. మనకి ఉసిరావకాయ రెడీ అయిపోయినట్టే. ఇది బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే.